మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. మనం ఒక పాట పాడుకొని దేవుని వాక్యం విందాం. నీ కృప నిత్యముండును అని పాట పాడుకుందాం. కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రతి చలనము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చలనము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడా
వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. దేవుని వాక్యం విందాం. ఒకసారి ఒక కుటుంబంలో మరి భార్యాభర్తలు వాళ్ళిద్దరు టీచర్సే. మరి వాళ్ళిద్దరు బీఈ టీచర్లు అయినా కానీ వాళ్ళిద్దరు ఏం చేశారంటే ఒకరోజు ఏదో చిన్న గొడవ ఏందని అరుచుకున్నారంట. సరే ఆ తర్వాత ఆ ఇంట్లో మరి వాళ్ళ భర్తకు ఫ్రెండ్గా ఉన్నటువంటి ఆయన సేవ చేసే ఆయన మరి వెళ్ళి ఆ గృహానికి ఎందుకో దర్శించడం కోసం వెళ్ళాడంట. వెళ్ళి ఆ గృహంలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మరి ఇంట్లో భార్య చూస్తేనే ఒక గదిలో ఉందంట, భర్త చూస్తే ఒక గదిలో ఉన్నారంట. ఇదిగో ప్లేట్లు గ్లాసులన్నీ ఎక్కడెక్కడో చిందరవందరూ ఉన్నాయంట. సరే ఈయన వెళ్ళి ఏం చేశాడంటే మరి వాళ్ళ ఫ్రెండ్ని పిలిస్తేప్పుడు ఆయన వచ్చాడు. వచ్చి ఏంటయ్యా మరి అంటే మరి సిస్టర్ గారు లేరంటే ఉన్నారంటే ఆమె అటుందంటే గబగబా ఆయన చూసి వచ్చారు. ఏంటమ్మా ఇంకా డ్యూటీకి వెళ్ళలేదా, మీరు స్కూల్కి వెళ్ళలేదా అంటే ఆమె స్కూల్ లేదు గీలేదనిందంట. అదేంటమ్మా అంటే ఏంటండి పొద్దుగూకులు ఇంట్లో సమాధానం లేదు మాకని. ఆయన ఏమిద్దరు అరుపులు కేకలు పెట్టుకుని ఉన్నప్పుడు ఇద్దరిని పిలిచి ప్రార్థన చేసి మరి సరేగానమ్మా తర్వాత మాట్లాడదాం, ముందు స్కూల్కి మరి లీవ్ లెటర్ పెట్టి వచ్చామన్నారంట. లీవ్ లెటర్ అది గివ్ లెటర్ అని చెప్పేసి ఆమె ఇష్టాసారంగా మరి మాట్లాడి ఉందంట. అప్పుడు వెంటనే ఒక పని చేయమ్మా, నువ్వు ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి లీవ్ లెటర్ పెట్టేసినా మళ్ళీ మాట్లాడదాం అని చెప్పాడంట. ఎందుకంటే క్రమం ప్రకారం మనం లీవ్ పెట్టాలి. క్రైస్తత్వం ఏంటంటే లీవ్ లేకుండా మనం క్రైస్తత్వం మంచిది కాదని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే మరి క్రైస్తత్వం అనేది మనం క్రమంగా ఉంటుంది కాబట్టి నువ్వు వెళ్ళి లీవ్ లెటర్ పెట్టి రమ్మని చెప్పేసి ఆ సేవకుడు ఎందుకో దేవుని ప్రేరేపణతో చెప్పాడు ఆమె. సరే ఆమె వెళ్ళి లీవ్ లెటర్ పెట్టి వచ్చింది. పెట్టిన తర్వాత వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు దేవుని సేవ చెప్పుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేసి సమాధానపరిచి ఐక్యతపరిచి ఆయన వెళ్ళిపోయాడు. అదే రోజు మరి ఆ స్కూల్కి డిఓ గారు వచ్చారంట చెకింగ్కి. వచ్చినప్పుడు అందరూ చూసినప్పుడు ఏ లీవ్ లెటర్ ఉంది కాబట్టి ఉద్యోగం ఇబ్బంది లేకుండా ఉంది. అప్పుడు ఆ తర్వాత ఆ సేవకులకి ఫోన్ చేసి, అయ్యా మీరు రావడం నాకు ఎంతో మేలైంది, మా కుటుంబంలో మీరు వచ్చే ఈరోజు లేకపోతే ఉద్యోగం పోయేది ఈరోజు అని ఆ తర్వాత సేవకులు చెప్పుకొని మరలా పిలిపించుకుని ప్రార్థన చేసుకుని ఇదిగో సమాధానంగా కాపాడుకునే విధానాల గురించి కొంచెం చెప్పినప్పుడు మరి బైబిల్లోని మాటలు వచ్చి చూపించి వాళ్ళకి దిద్దినప్పుడు వాళ్ళు సంతోషంగా దేవుని కొరకు జీవించి మరి వాళ్ళ ఇంట్లోనే మంచి సేవ ప్రారంభించబడింది. ఈ సేవకుడు వెళ్ళి అక్కడ అనేక మంది పోగయ్యి సువార్త చెబుతున్న అనేక మంది రక్షించబడుతుండేవాళ్ళు. ప్రియులారా, దేవుని యొక్క మాట వింటే దేవుని యొక్క మనకెంతో ఆశీర్వాదం. అయితే ఈ ప్రజలు చూస్తే దేవుని మాట వింటలా, వీళ్ళు దేవుని మాట వినే ప్రజలుగా లేరు. అందుకనే మోషే ఏమన్నాడంటే అదిగో భయంకరంగా ఈ ప్రజల గురించి మరి దేవుడు ఎంతో బాధపడుతున్నాడు.
మోషే కూడా ఏమంటే ఈ లోబడల ప్రజలు వీళ్ళు లోబడల ప్రజలు. ప్రియులారా, మన జీవితాల్లో మరి దేవుని వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్త గమనించుకున్నట్లయితే, మనం దేవునికి లోబడకపోతే ఇదిగో ఈ లోకంలో దేనికి మనం మరి సమాధానం జీవించలేము. దేవునికి ఒక వ్యక్తి, ఒక కుటుంబం లోబడితేనే మరి అన్ని విషయాల్లో కరెక్ట్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే దేవునితో మనం సరిగా ఉండమో అన్నింటిలో అన్బ్యాలెన్స్ జీవితం అయిపోతూ ఉంటుంది మన జీవితాలు. ఎందుకంటే దేవుని సన్నిధే మనకు ముఖ్యంగా అవసరమైంది. అందుకని ప్రభు చెప్పింది ఏంటంటే, మొట్టమొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతకాలి. కనుక తర్వాత ఆయన మనకు కావాల్సినదే ఇస్తానని చెప్పాడు ప్రభు. కనుక ఆయన శిలువ రక్తంలో మన పాపములను, మనకున్న శాపములను యేసయ్య భయంకర శిలువలో నీ కోసం నా కోసం భరించారు ఆయన. కనుక ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని మనం అర్థం చేసుకుని ప్రభువుకు భయపడి మన ప్రతిదీ మనం సరి చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటారు. ఇక్కడ దేవుడని యెహోవా మరి బాహుబలంతో ప్రజలను భయంకరమైనటువంటి ఆ యొక్క ఐగుప్తు దాసత్వం నుంచి మరి జాగ్రత్త క్షేమంగా తీసుకొచ్చారు. ఇదిగో ఎర్ర సముద్రం వచ్చింది, మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వీళ్ళు అవన్నీ మర్చిపోయారు. ఎర్ర సముద్రం దాటించాడు దేవుడు. తర్వాత నీళ్ళు ఏవయ్యా మాకు చేదుగా నీళ్ళు అంటే నీళ్లు మధురంగా మారా అనేటువంటి ఆ నీళ్లను మధురంగా మార్చారు. ఇదిగో ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చారు. ఇదిగో దేవదూతలు తినే ఆహారాన్ని, మన్నా ఆహారాన్ని పోషించాడు దేవుడు. మరి అన్ని రకాల క్షేమం కలిగిస్తే కనీసం కృతజ్ఞత లేదు వాళ్ళకి. పైగా ఒక దూడను తయారు చేయని అంటాడు. దేవునికి ఎంత కోపం వస్తుంది ప్రియులారా. నిజంగా మన జీవితాల్లో దేవుని యొక్క ప్రేమను, ఆయన సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుకుంటే మన జీవితంలో ఏమాత్రం కూడా ముందుకి కొనసాగలేము. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ నిర్గమకాండము 32వ అధ్యాయంలో మరి వీరందరూ ఏం చేశారంటే ఈ బంగారం అంతా కూడా తెచ్చి అహరోనుకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే 4వ వచనం చూసినట్లయితే, అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన ఈ దేవుడు ఇదే అనేది. చూసారా ఏమంటున్నారు? ఈ దూడ రప్పించిన ఐగుప్తు నుండి. ఓ ఇశ్రాయేలు, ఈ దూడ మమ్మల్ని ఐగుప్తు నుంచి క్షేమంగా తెచ్చిందని వాళ్ళు దూడని ప్రార్థన చేస్తున్నారు, విగ్రహాలను చేస్తున్నారు. సృష్టికర్తకు బదులు సృష్టిని తయారు చేసిన దాన్ని పూజిస్తున్నారు. మరి దేవుని ఆజ్ఞలు ఏంటి? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ప్రభు ఆజ్ఞల్లో నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, క్రింద భూమి ఎందు కానీ, భూమి కింద నీళ్ళ ఎందు కానీ ఉండి దేని రూపమునైనను విగ్రహమునైనా నువ్వు చేసుకొనకూడదు, వాటిని పూజింపకూడదు, వాటికి సాగిల పడకూడదు అని చెప్పాడు దేవుడు. వీళ్ళేం చేస్తున్నారు? విగ్రహం చేసి సాగిల పడుతున్నారు, దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు, దేవుని కోపానికి ఉగ్రతకు గురవుతున్నారు. ప్రియులారా, మన జీవితంలో దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి జీవితంలో ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ దేవుడు మనం దొరకడం మన గొప్ప అదృష్టవంతులు. మనం ఈ లోకంలో అదృష్టం ఏంటంటే నిజమైన దేవుడిని సేవించడం నిజమైన అదృష్టం మన జీవితాల్లో. అటువంటి జీవంగల దేవుడు మనకు దొరకటం మనం గొప్ప భాగ్యం చేసుకునేవాళ్ళం. అందుకని దేవుని యొక్క బాహుబలంతో ప్రభు భయంకరమైనటువంటి శ్రమల నుంచి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చాడు. అది వాళ్ళు ఏమాత్రం గమనించుకోలేకపోతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ దూడను తయారు చేయమని చెప్పేసి బంగారం అంతా ఇచ్చినప్పుడు అహరోను అది పోతపోసినప్పుడు ఒక దూడగా తయారైనప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఈ దూడ మమ్మలను ఐగుప్తుని కాపాడింది. ప్రియులారా, మన జీవితాల్లో ఎంత అవివేకమైన మాటలు మాట్లాడుతున్నారు ఈ ప్రజలు. నిజంగా మనం కూడా అలా అవివేకంగా కొన్నిసార్లు ఆలోచించి మరి ఎన్నిసార్లు దేవుని సన్నిధికి దూరం అయిపోయాము, ఎన్నిసార్లు దేవుని సన్నిధికి మరి చిన్న చిన్న సమస్యల్లో, మరి కొన్ని ఆర్థిక ఇబ్బందుల్లో, లేదంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క చిన్నటువంటి మరి మాటలు ఉన్నటువంటి కోపతాపాల మధ్య ఆదివారాలు మానేసి మరి దేవునికి దూరం అయిపోవటం, ఇవి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం సరి చేసుకోవడం ఎంతో మనకు అవసరమైనది. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క 32వ అధ్యాయంలోనే ఇంకా మనం జాగ్రత్త గమనించినట్లయితే 5వ వచనం చూసినట్లయితే, అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలి పీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయము లేచి దహన బలులను సమాధానములు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగటకు కూర్చుండి ఆటోకు లేచిరి. వీళ్ళు ఏం చేస్తున్నారు? తినటం, త్రాగటం, డాన్స్ వేయటం. ఎంత భయంకరంగా చూడండి. తినుటకు త్రాగటకు కూర్చుండి ఆటోకు లేచారంట. దేవుని కూడా స్తుతించడం లేదు, ఆ విగ్రహం ముందు డ్యాన్స్లు వేస్తున్నారు, భయంకరంగా త్రాగుతూ చిందులేస్తూ దేవునికి అసహ్యమైన పనులు చేస్తున్నప్పుడు దేవునికి కోపం వచ్చేసింది. అంతే, దేవుని ఉగ్రతకు గురైపోయి అప్పుడు మరి ఇక ఈ మాటలు మనం చూసినట్లయితే మరి యెహోవా కోపం వచ్చేసింది ఆయనకి. చూసినట్లయితే మనం 32వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, మరి యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడిన ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా, మోషే
ఈ ప్రజలను కాల్చివేస్తానని చెప్తున్నాడు దేవుడు. వీళ్ళు లోబడి ప్రజలు లోబడే తత్వం లేదు వీళ్ళకి, కనీసం లోబడే స్వభావం లేదు, వీళ్ళు కాల్చి పారేస్తానని చెప్పినప్పుడు మరి మోషే ఏం చేశాడంటే, ప్రియులారా మన జీవితాల్లో మరి దేవునికి అంత కోపం తెప్పించారు ఈ ప్రజలు. నిజంగా దేవుణ్ణి సేవించకుండా సృష్టిని సేవిస్తే దేవునికి ఎంతో కోపం. కనుక వీళ్ళు దేవుణ్ణే మరి కోపం తెప్పించట్టుగా చేసి మరి ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అయితే మోషే ఏమన్నాడు, చంపే ప్రభావంలా. మోషే ఏం చేశాడంటే దేవుని దగ్గర బతిలాడుకున్నాడు. ఈ లోకంలో ఒక సేవకుడు, ఒక దేవుని సేవకుడు ప్రజల కొరకు ఏం చేస్తాడంటే బతిలాడుకుంటాడు ప్రభు దగ్గర. అయ్యా మా దేశాన్ని కాపాడు, అయ్యా మా ప్రజలను కాపాడు, అయ్యా మా కుటుంబాలను కాపాడు, అయ్యా ఇదిగో ఈ యొక్క సమస్యల్లో నలిగిపోతున్నారు, కొంతమంది వ్యాధులతో బాధపడుతున్నారు. సేవకులు పాస్టర్లు ఏం చేస్తారంటే ఎక్కువగా దేవుని దగ్గర మొరపెట్టుకుంటారు, దేవుడు వాళ్ళ మొర ఆలకిస్తాడు. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే మోషే కూడా మరి దేవుడు కాల్చి వేస్తానంటే మోషే ఏం చేస్తాడంటే ప్రభు దగ్గర మొరపెడుతున్నాడు. చూద్దాం వచనం కూడా 32 అధ్యాయంలో మరి 32వ వచనం చదువుదాం. 32 అధ్యాయము 32వ వచనం చూసినట్టు, అయ్యో నీ వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథముల నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నా నేను. చూసారా, ప్రభువా వాళ్ళని క్షమించకపోతే ఇదిగో నా పేరు నీ జీవ గ్రంథంలో నుండి తీసివేయనాయి. సహోదరులారా, దైవ సేవకుడు మరి ఇక్కడ మోషే ఆయన ఎంతగా దేవుని దగ్గర బతిలాడుకుంటున్నాడంటే దేవుని దగ్గర అడ్డుపడుతున్నాడు. అయ్యా ఉగ్రత రానియద్దు, అయ్యా ఈ ప్రజల మీదకి ఉగ్రత రావద్దు, ఆ ఉగ్రత వస్తే అందరూ చనిపోతారు ప్రభువా, కనికరించు, దయ చూపించని ప్రభు దగ్గర బతిలాడుకుంటున్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క సన్నిధి మనకి ఎంతో మేలు కలిగిస్తుంది. కనుక దేవుని ఉగ్రత రాకుండా దేవుడు మరి మోషే ద్వారా మరి ఎంతగానో దేవుడు ఆ ఉగ్రత రాకుండా కాపాడటానికి కోసం మోషే అడ్డుపడుతున్నాడు. ఈ లోకంలో మన జీవితాల్లో ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవునికి మనం కూడా ఇబ్బంది కలిగించే పనులు, ఇబ్బంది కలిగించే కార్యాలు నీలో, నాలో, మనలో, మన కుటుంబాల్లో, మన బిడ్డల్లో, మనమైనటువంటి బంధువుల్లో, రక్త సంబంధికుల్లో ఎవరుంటే మనం వాటి నుంచి మరి సరి చేసుకోమని మనం చెప్పడమే కాకుండా వాటి కోసం ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క దీవెనల కోసం, ఆశీర్వాదం కోసం మనం ఎక్కువగా ఎందుకంటే మన దేవుడు ఆయన బాహుబలంతో మనల్ని కాపాడుతున్నాడు, ఆయన బాహుబలంతో మనం క్షేమంగా ఆదరిస్తున్నాడు. కనుక మనం అర్థం చేసుకుందాం, ప్రభు యొక్క ప్రేమను, ఆయన సహనమును, దీర్ఘశాంతమును ధృవీకరించుకునే కాకుండా ప్రభు యొక్క చిత్తంలో ఉన్నటువంటి సంతోషాన్ని అనుభవించడం కోసం మనల్ని మనం పురుకొల్పుకున్నాం. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏ బలహీనత ఉన్నా కానీ మరి వాక్యంలో ఉన్నటువంటి మరి వాక్యానుసారమైనటువంటి జీవితంలో మనం సరి చేసుకుంటూ మనం ముందుకు సాగినట్లయితే దేవుని యొక్క దీవెన మనకు ఉంటుంది. ఆయన బాహుబలంతో ఆయన మనం కాపాడుతున్నందులకు ప్రభు మనల్ని బట్టి సంతోషపడుతుంటాడు. అయ్యో నా బాహుబలంతో నా ప్రజలను కాపాడుతున్నప్పుడు వారు నా పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉన్నారు కనుక ఆయన ఎంతగానో సంతోషిస్తుంటాడు. కనుక దేవుడు సంతోషపరిచే వారంగా ఉండాలి మనం. ఎందుకంటే మన సమస్యల్లో ఆయన తోడుగా ఉంటున్నాడు, మన కష్టాల్లో ఆయన తోడుగా ఉంటున్నాడు, మన కన్నీటిలో ఆయన తోడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కనుక మన దేవుడు మన కొరకు ఆయన జోక్యం చేసుకుంటూ దేవరాత్రులు మన కోసం ఎదురు చూస్తున్న దేవుడిని మనం విసిగించేవారం కాకుండా ఆయన సంతోషపెట్టేవారంగా, ఆయన బాహుబలాన్ని బట్టి ఆయన మనం కాపాడుతున్నప్పుడు ఆయన ప్రేమను, ఆయన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని మనం తృణీకరించుకోకుండా సద్వినియోగం చేసుకుని దేవుని యొక్క దీవెనలకు పాత్రలుగా జీవిద్దాం. ప్రభు మన కుటుంబాలను మనందరూ దీవించి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దయగలిగిన నాయన, ఇదిగో తండ్రి మీ మాటలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో ఈ లోకంలో నాయన మానవ జీవితం ఎంత భయంకరమైందో ప్రభువా. ఇదిగో మీరు చేసిన మేలు వెంటనే మర్చిపోతాం నాయన. ఈ లోకంలో ఎవరెవరో చేసిన మేలు అయితే గుర్తుపెట్టుకుని ప్రభువా ఇదిగో నాయన కృతజ్ఞత కలిగి ఉంటాం, కానీ దేవుడైన మీరు చేసిన మేలు అయితే వెంటనే మర్చిపోతాం. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రభువా మీరు చేసిన మేలు వెంటనే మర్చిపోయారు. అయ్యా ఎర్ర సముద్రం నుంచి మరి క్షేమంగా తీసుకొచ్చాం, కానీ అది మర్చిపోయారు. నీళ్లు చేదుగా ఉన్నప్పుడు మధురంగా మాని అది మర్చిపోయారు ప్రభువా. ఇదిగో మోషే ఇదిగో 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మీ ఆజ్ఞలను ప్రభువా పలకల ద్వారా మీరు చేతి వ్రాతతో రాసినటువంటి ఆ పలకలను మీ దాసునికి ఇచ్చినప్పుడు అవి తీసుకొచ్చి ప్రజలకు చెబుదాం అనుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా ప్రభువా తొందరపాటుతో తండ్రి ఒక దూడను తయారు చేయించుకుని దాని ముందు తింటూ త్రాగుతూ ఇదిగో నాయన ఆటపాటలతో ప్రభువా వారి జీవితాలను నడిపించుకుంటుండగా ప్రభువా ఓ ఇశ్రాయేలు నీవే ఈ దూడ మమ్మల్ని రక్షించింది కాపాడిందని చెప్పేసి దూడ పూజిస్తున్నప్పుడు మీరు తట్టుకోలేకపోయారు ప్రభువా. వెంటనే ఇదిగో మోషే చెప్తున్నారు, మోషే ఈ ప్రజలు లోబడిన ప్రజలు వీళ్ళు నాశనం చంపేస్తానని చెప్పేసి మీరు చెప్పినప్పుడు మోషే అడ్డుపడ్డాడు నాయన.
తండ్రి, ఈ లోకంలో నశించిపోయి మమ్మలను కాపాడడం కోసం మీ ప్రియకుమారుణ్ణి ఈ లోకాన్ని పంపించి అడ్డుగా మాకు ఉంచిన ఆయన మా పాపాల ద్వారా మా యొక్క అవివేకం ద్వారా నశించిపోకుండా మమ్మల్ని చంపడానికి మేము తగిన వారమైనను చంపకుండా బ్రతికించడం కోసం నీ కుమారుని యొక్క రక్తాన్ని అడ్డుగా వేసి మమ్మల్ని బ్రతికించిన దేవానికి స్తోత్రాలు. ఏ రీతిగా మోషే ద్వారా ప్రజలను అడ్డుగా ప్రభా ఏ రీతిగా మోషే అడ్డుపడి ఆ ప్రజలు ఉగ్రత రాకుండా ప్రభా ఇదిగో అడ్డుకుని దేవా ఇగో ప్రజలను చంపినట్లయితే నా పేరు నీ జీవగ్రంథం తుడిచివేయని చెప్పేసి బదులాడుకున్నాడు. అలాగా ప్రభా మీ కుమారుడి లోకాన్ని పంపించి నాయన మీ ఉగ్రత గురి కానీ మమ్మల్ని బ్రతికింపజేసిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క కార్యాలను అర్థం చేసుకున్న ఆయన ప్రభా మీకు మా జీవితకాలం అంతయు విధేయులుగా దీనులుగా తగ్గించుకుంటూ కుటుంబంలో సమాధానంగా ఉంటూ భార్యాభర్తల మధ్య సమాధానం కాపాడుకుంటూ బిడ్డల మధ్య సమాధానం కాపాడుకుంటూ ప్రభా నిజమైన భక్తి కలిగి నిజమైన దేవుడే మిమ్మల్ని నిజంగా సేవిస్తూ నిజమైన ఆనందం పొందుకుంటూ ఈ లోకంలో మీరిచ్చే పరలోక అనుభవాన్ని పొందుకుంటూ ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని మా ప్రియులు వింటున్నటువంటి మీ ప్రియులందరినీ ప్రభా మీరు దర్శించమని అడుగుతున్నాం. ప్రభా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. ఈ మాటలు అందరూ భద్రపరుచుకుంటూ విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన జీవితం కాపాడుకుంటూ దేవారాత్రులు ప్రభా ఇదిగో సమయం దొరికిన కొలది మీ సన్నిధిలో గడిపే భాగ్యం మా అందరికి దయచేయమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ కన్యన సావాసం అందరూ తోడుగా ఉండి కాపాడును గాక, ఆమేన్.